హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను ఒక సూపర్ టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి. ఉసిరికాయలో ఉండే విటమిన్స్ మన ఆరోగ్యానికి, స్కిన్కి, హెయిర్కి చాలా మేలు చేస్తాయండి. అలాగే టేస్ట్లో కూడా ఏ మాత్రం తగ్గదు, అంత సూపర్ టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నూపప్పు నూనె వేసుకొని తింటే అమృతంలా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా తయారు చేసుకునే విధానం చూసేద్దాము రండి. ఒక కొబ్బరి చెక్కకి 3 పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకోవాలి. ఉసిరికాయలు క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి చెక్కను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. అలాగే 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 1 అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఉంచి 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా కొబ్బరి మిక్సీ పట్టుకొని వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీలో వేసుకొని తగినంత రాళ్ల ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మరొకసారి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసి పెట్టుకున్నాను. ఇవి ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేసుకొని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. లేదంటే పోపు మాడిపోతుంది. పోపు మాడిపోతే టేస్ట్ మారిపోతుంది పచ్చడికి. కాబట్టి సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు 1-2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరొకసారి వేపుకోవాలి. కరివేపాకు వేగేంత వరకు. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఇప్పుడు వేగిపోయినాయి కదా తాలింపు అంతా, స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపంతా పచ్చడికి పట్టేంత వరకు బాగా కలుపుకుంటే అయిపోయినట్లే. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అయిపోయిందండి. టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ పచ్చడిలోని. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.